ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హబకుకు 2వ అధ్యాయం 4వ వచనం. ది రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. హబకుక్ చాప్టర్ 2 వర్సెస్ 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చూడండి, అదే రీతిగా హబకుకు దేవుని యందు దయ పొందుకున్నవాడు. హబకుకు ఎన్నో సమస్యలతోనూ ఎన్నో బాధ వేదనలతోనూ నలిగిపోతూ చుట్టుపక్కల ఉన్నటువంటి సూటిపోటి మాటలతోనూ తాను ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు తనకు ప్రత్యక్షమై దర్శనమిచ్చి ఈ మాట్లాడుతున్న మాటలండి ఇవన్నీ. మనుషులైనటువంటి వారు మేము యథార్థవంతులమని నీతిమంతులమని అతిశయపడుతూ ఉంటారు. వారి హృదయంలో క్రోధము ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అయితే వారు ఇరుగు పొరుగు వారి పట్ల అనేక ఉగ్రతను వారిలో కలుగ చేసి అసూయలతో నింపి మరి వారిని ఎవరైతే అవమాన పాలు చేస్తున్నారో, నిందల పాలుగా నిలబెడుతున్నారో, మత్తు మందులు తాగుతూ మరి అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల విగ్రహాలను పూజించడం, లేదా వాటిని తయారు చేసి మోగబొమ్మలను నిలబెట్టి వాటిని రూపించడం, వాటి యందు నమ్మిక ఉన్నట్లుగా వారు నమ్ముకొని వాటి ఎడల ఎన్నో పూజలు చేస్తూ అబద్ధపు మాటలను మాట్లాడుతూ చెడ్డ బోధలను చేస్తూ దేవుని ఎదుట నమ్మిక ఎంచుకున్నామని వారు అపోహపడుతూ విగ్రహాలను పూజిస్తున్నారు. చూడండి, వీరు ఎంత ఘోరాతి ఘోరంగా చేస్తున్నారు. ఇది దేవుడు అంటున్నాడు, ఎవరైతే నీతిగా యథార్థంగా దేవుని యందు నిజముగా విశ్వాసం ఉంచుతారు వారు జీవిస్తారట. వారి జీవితంలో మేలు జరుగుతుంది. వారి జీవితంలో జీవింప చేస్తాడండి. దేవుడు ఉన్నత స్థానంలో నిలుపుతాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు కూడా మేలులను చేయుటకు రెడీగానే ఉన్నాడు. కానీ మనం ఏమైనా ఆలస్యం చేస్తున్నామే, మనలో ఏదైనా వదిలిపెట్టాల్సింది ఏమైనా ఉందేమో, దానిని విడిచిపెట్టేలాగున మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. మనుషులైనటువంటి వారు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ అదే జరిగినది. మనుషులైనటువంటి వారు మేము నీతిమంతులమని చెప్పుకున్నారే గాని వారి హృదయంలో దేవుడు ఎరిగి ఉన్న మాటను వారు గమనించలేకపోయి ఉన్నారు. అయితే ఇదంతయు హబకుకు దేవుడు తెలియచేస్తున్న మాటలు. మరి మనము మారు మనసు పొందుకోవాలి. మన హృదయాలను మనము ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. కనుక మనము కూడా నీతిమంతులమని యథార్థవంతులమని చెప్పుకొనక నిజముగా దేవుడు మన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి నిజమైన యథార్థత, నిజమైన మారు మనసు కలిగి ఉంటే దేవుడు మనలను కూడా బ్రతికింప చేస్తాడు. మనకు నిత్య జీవమును దయచేస్తాడు. కనుక దేవునికి ఇష్టమైన రీతిగా మనం కూడా జీవిస్తూ హబకుకు వంటి విశ్వాసమును, దయనీయత మనం కూడా కలిగి ఉంటే మరి దేవుడు మన జీవితాలలో కూడా మేలుతో నింపుతును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మనుషులైనటువంటి వారు లోకములో మేము నీతిమంతులమని చెప్పుకొనుచున్నారు కానీ వారి హృదయములో దేవా మేము తెలుసుకున్నది ఏమిటి అంటే వారు అసూయ పడుతున్నారు, ద్వేషపడుతున్నారు, కోపపడుతున్నారు, అన్యాయంగాను అక్రమంగాను విగ్రహాలను పూజించడం ఇటువంటి చేస్తున్నారని నీవు మాతో తెలియజేస్తావు. అందును బట్టి స్తోత్రాలు ప్రభువా. ఎవరైతే నీతిమంతుడుగా ఉంటారో వారు విశ్వాస మూలముగా బ్రతుకుతారని తెలియచేసావు ప్రభువా. మేము కూడా నీతిమంతులు బ్రతుకుటలాగున సహాయము దయచేయండి. నీ జ్ఞానముతో నింపండి, బలముతో నింపండి. మేము కూడా ఈ లోకంలో అన్యుల మధ్య జీవిస్తున్నాము దేవా. హబకుకు ఏ రీతిగా నీకు మొర్ర పెట్టుకున్నాడు అదే రీతిగా మేము కూడా మొర్ర పెట్టుకున్నాం. మా జీవితాల్లో మేలుతో నింపమని, నీ ధైర్యమును, నీ నీతి, నీ యథార్థత మా జీవితంలోనికి నడిపించి మా హృదయాలను సరిచేసుకుని ఉండేలాగున సహాయం తెచ్చండి ప్రభా. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవా నీవు నిజమైన దేవుడవై ఉండి వారి హృదయాంతరంగాన్ని ఎరిగి చూసిన దేవుడవై ఉన్నావు. అందును బట్టి స్తోత్రాలు. మా హృదయంలో కూడా మేము నీతిగాను యథార్థంగా ఉండే హృదయం మాలో నింపమని, ప్రతి ఒక్కరికి నీ కృప కాపుదలతో నింపమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.